తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలోని శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయంపై దుష్ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవని ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీరెడ్డి హెచ్చరించారు. ఆలయ పరిపాలనా భవనంలో ఈవో వెంకటేశ్వర్లతో కలిసి సమావేశం నిర్వహించారు. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన వీడియోపై స్పందిస్తూ ఆలయంలోని సీసీటీవీ ఫుటేజ్లను పోలీసులు పరిశీలించినట్లుగా తెలిపారు. విచారణలో భాగంగా ఈ నెల 24న అమెరికాలో నివసిస్తున్న జ్యోతి కుటుంబ సభ్యులతో కలిసి దర్శనానికి వచ్చినట్లుగా గుర్తించామని చెప్పారు. ఆమె సుమారుగా 40 నిమిషాల పాటు ఆలయంలో ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో చేసిన ఆరోపణలు పూర్తిగా ఆధారరహితమని స్పష్టం చేశారు. ఈ విషయంపై సంబంధిత మహిళతో మాట్లాడగా పొరపాటున పోస్ట్ చేసినట్లు ఆమె అంగీకరించినట్లుగా తెలిపారు. అయితే ఈ వీడియోను కొందరు వైకాపా శ్రేణులు ఉద్దేశపూర్వకంగా వైరల్ చేశారని ఆరోపించారు. ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఆలయంలో దళారులపై అధికారులు ఉక్కుపదం మోపారు. తాజాగా 4 దళారులను పట్టుకోగా అందులో కొంతమంది ఆలయ సిబ్బంది ఉన్నట్లు గుర్తించి వారిని సస్పెండ్ చేసినట్లుగా ఈవో వెంకటేశ్వర్లు వెల్లడించారు. శ్రీకాళహస్తికి సంబంధించి ఒక మహిళ 24వ తారీఖు దర్శనానంతరం కూడా సోషల్ మీడియాలో ఒక వైరల్ వీడియోలు కూడా ఆమె ప్రదర్శించడం జరిగింది. అయితే ఆమె దర్శనకు వచ్చిన నేపథ్యంలో అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్స్ డబ్బులు అడిగారు. చాలా నీచంగా కూడా డబ్బులు అడిగారు. బెగ్గర్స్ కన్నా ఘోరంగా కూడా వాళ్ళు డబ్బులు అడుగుతున్నారు. దర్శనానికి వచ్చిన మమ్మల్ని కూడా డైవర్ట్ చేస్తున్నారు. వాళ్ళని చూసి మాకు చాలా జాలి వేస్తుంది. ఎందుకు వీళ్ళు డబ్బులు అడుగుతున్నారనే కోణంలో కూడా ఆమె ఒక వైరల్ వీడియో కూడా ఆమె జ్యోతి అనే మహిళ కూడా విడుదల చేయడం నేపథ్యంలో శ్రీకాళహస్తి ఈవోకు సంబంధించి లేకపోతే ఎమ్మెల్యేకి సంబంధించి సానుకూలంగా స్పందించారు. ఎందుకంటే కాళహస్తి టెంపుల్లో చాలా అవినీతి మహంగా కూడా టెంపుల్ ఉండదు. ఎందుకంటే సామాన్య భక్తులు కూడా పెద్దపీట వేస్తూ ఎమ్మెల్యే పదే చెప్తూ ఉంటారు. శివరాత్రి రోజునే కూడా వాళ్ళు క్లియర్ కట్ కూడా లక్షలాది మంది భక్తులకు కూడా కాళహస్తి దేవస్థానం చక్కగా కూడా దర్శనం ఏర్పాటు చేసి వాళ్ళందరికీ కూడా తీర్థ ప్రసాదాలు అందించిన నేపథ్యంలో ఈ మహిళ ఎందుకు ఈమె ఏమైనా వాంటెడ్గా చేసిన కోణంలో కూడా దేవస్థానం పోలీసులకి కేసు నమోదు చేయాలని కూడా కోరినప్పుడు కూడా కేసు అయితే నమోదు చేసిన నేపథ్యంలో పోలీసులు కూడా ఆరా తీసే ప్రయత్నం కూడా చేశారు. అయితే జ్యోతి అనే మహిళ తన కుటుంబ పర్యటనగా కూడా ఆమె ఈ నెల 24వ తారీఖు దాదాపు 40 నిమిషాల పాటు కూడా టెంపుల్లో కూడా గడిపిన నేపథ్యంలో ఆమె చక్కగా కూడా హ్యాపీగా కూడా దర్శనం చేసుకొని కూడా వెళ్ళింది. ఎవరు కూడా ఎక్కడ కూడా డబ్బులు అడగలేదు అని కూడా వాళ్ళకి సీసీ ఫుటేజ్ ఆధారంగా కూడా బయటపడినట్టుగా కూడా ఈవో కూడా చెప్పడం జరిగింది. అయితే ఈమె జ్యోతి అనే మహిళ ఏదైనా పనికట్టుగా కూడా వైరల్ వీడియో ఏమైనా విడుదల చేస్తారనే కోణంలో కూడా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరోపక్క కాళహస్తి దేవస్థానం మరీ రిక్వెస్ట్ చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో మీరు దర్శనానికి సంబంధించి కూడా దళారులను కూడా నమ్మద్దండి. మీరు ఏదైతే ఉన్నా కూడా డైరెక్ట్ కాళహస్తి టెంపుల్కి సంబంధించి హ్యాపీగా కూడా మీరు టికెట్స్ పర్చేస్ చేసి మరీ మీరు ఏదైనా సేవలు కానీ లేకపోతే దర్శనానికి సంబంధించి వెళ్ళాలనుకుంటే మీరు హ్యాపీగా టికెట్స్ తీసుకొని వెళ్ళొచ్చు అని కూడా టీటీడీ ఈవో మరీ భక్తులను విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే నిన్నకు సంబంధించి కూడా ఒక దళారిని కూడా వాళ్ళు పట్టుకోవడం జరిగింది. ఆ దళారు ఇట్లా మిస్గైడ్ చేస్తూ భక్తులను డబ్బులు తీసుకుంటున్నారనే కోణంలో కూడా విజిలెన్స్ అధికారులను కూడా ఆ ఒక వ్యక్తిని పట్టుకోవడం కూడా విచారిస్తున్నారు. అయితే కాళహస్తి సంబంధించి ఎమ్మెల్యే కూడా మరీ కోరడం అయింది ఏంటంటే ఎప్పుడూ కూడా మీరు దళారు నమ్మొద్దండి. కాళహస్తికి సంబంధించి పవిత్ర పుణ్యక్షేత్రానికి సంబంధించి శివాలయం సంబంధించి మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా సామాన్య భక్తులకే పెద్దపీట వేస్తామని మరోపక్క బొజ్జల సుధీర్ రెడ్డి ఎమ్మెల్యే గారు చెప్తున్నారు. మరోపక్క కాళహస్తి ఈవో కూడా చెప్తున్నారు. కెమెరామెన్ రాజేష్తో మహేష్, తిరుపతి నుంచి.